జరిగింది. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం. అక్కడ ఇంచుమించు 450 కోట్లు వస్తే సెంట్రల్ నుంచి శాలరీస్ నిమిత్తం 100 కోట్లు, మెడిసిన్ నిమిత్తం 60 కోట్లు మాత్రమే వినియోగించి 300 కోట్లు మళ్ళీ వెనక్కి సెంట్రల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే ఎంత నిర్లక్ష్యం చేశారనేది మనకు తెలుస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ ఫండ్స్ని తినటం కోసం ఈ యొక్క ఫ్యాక్టరీస్ని బెదిరించి, ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా బెదిరించి ఈ ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవటం, అధిక మొత్తంలో అవినీతికి పాల్పడటం జరిగింది. దాని ప్రభావమే గత 15 రోజుల నుంచి ఈ 4 ఇన్సిడెంట్లు ప్రమాదాలు జరగడం జరిగింది. కాబట్టి